ఈ సో కాల్డ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు మరీ ఓవర్ చేస్తున్నారని నాకైతే అనిపించింది. అతని పేరు కూడా ఇంక నేను ఎత్తను. ఇంకా అతని గురించి కంటిన్యూ వీడియోలు అయితే చేస్తాను. కానీ పేరైతే ఎత్తను. పక్కాగా వాళ్ళైతే ఫ్యాన్సే కాదు, అసలు అనవసరంగా గెలిపించారు అని నేనైతే అనుకుంటున్నాను. అనవసరంగా నేను కూడా సపోర్ట్ చేశాను అనుకుంటున్నాను. కొంతమంది మాట్లాడుతున్నారు, నీకు వ్యూస్ తక్కువ వచ్చినాయి దానికోసమే నువ్వు ఇలా చేస్తున్నావు అని. నేను వ్యూస్ కోసం అయితే ఇంకా వేరే ఏ వీడియోలన్నా చేస్తాను. నేను నార్మల్గా పెట్టాను. నన్ను టార్గెట్ చేసి కామెంట్లో నెగిటివ్గా మాట్లాడిన తర్వాతే నేను ఇలా మాట్లాడటం జరిగింది. కావాలని నా పాత వీడియోలన్నీ చూడండి. నేను ఎంత సపోర్ట్గా తనకు మాట్లాడానో, తను విన్నర్ అయ్యేటప్పుడు నేను ఎన్ని వీడియోలు చేశానో అవ్వాలని. అవన్నీ చూడకుండా మీరు ఎలా పడితే అలా మాట్లాడితే అవన్నీ ఇక్కడ నడవు. అయితే ఇంకొంతమంది అడిగారు, ఒకళ్ళు మాట్లాడిన దానికి అందరిని ఎందుకు అంటావు అని చెప్పి. అయితే ఒకళ్ళైతే నేను వదిలేసేవాడిని, ఇద్దరు ముగ్గురు పైన ఉన్నారు. కావాలంటే కొంతమంది ప్రూఫ్స్ అని నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారు. వాళ్ళకి నేను స్క్రీన్ షాట్లు అవన్నీ సెండ్ చేసా కూడా. తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది, వాళ్ళు ఏమీ తిరిగి అయితే అడగలేదు. అయితే ఒకళ్ళని అనాల్సింది ఇంకొకరిని అంటున్నావు అన్నారు. అది ఒకటి, నేను అందరినీ కరెక్ట్గానే అన్నాను. నన్ను ఎవరు టార్గెట్ చేశారో నేను కూడా వాళ్ళ అభిమానినే టార్గెట్ చేస్తున్నాను. సరే, నేను అతని గురించి మాట్లాడితే మీకెందుకు ఇబ్బంది చెప్పండి. కొంతమంది అంటున్నారు కామెంట్ పెట్టినోడిని అనాలి కానీ కామెంట్ పెట్టి ఆ అభిమానిని అంటారేంటి అని చెప్పి. అయితే అతని పేరు ఎత్తదలుచుకోవాలి. మీ అందరికీ అతని పేరు తెలుసు కదా, ఇంకా పద్దాల పేరు కూడా నేను ఎత్తను. అయితే మరి అతన్ని అంటే మీకెందుకు కోపం వస్తుంది? అలాగే మీరు నన్ను అంటే నేను అతన్నే అంటాను. ఎందుకంటే అతని ఫ్యాన్సే కదా మీరు అందరూ వచ్చి కామెంట్లు చేస్తున్నారు తెగ. ఇక నుంచి వీడియోలు వస్తూనే ఉంటాయి, ఏం చేసుకోగలరా అవి చేసుకోండి. ఎందుకంటే నేను పేరు కూడా ఇప్పుడు నుంచి ఎత్తట్లేదు కాబట్టి నేను మాట్లాడుతూనే ఉంటాను. నచ్చిన వాడే చూస్తారు, నచ్చని వాళ్ళు చూడరు. ఇంకొంతమంది వ్యూస్ కోసం అని చెప్పి కింద కామెంట్లో అయితే పెడుతున్నారు. వ్యూస్ కోసం చేసేవాడిని అయితే నేను ఇంకా ఏమన్నా మంచి టాపిక్ తీసుకొని చేసేవాడిని. నన్ను పర్సనల్గా వీళ్ళు మెసేజ్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను వీళ్ళ గురించి వీడియోలు అనేవి చేస్తున్నాను. ఇంకొకటి అంటాడు, ఇది వార్నింగ్ అల్లే సో కాల్డ్ ఫ్యాన్స్ మరి అట్లా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఏదో ఇతను పెద్ద సూపర్ స్టార్ అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఇతనికి అభిమాని. మీరు ఇలా మాట్లాడి ఇతనికి వ్యతిరేకం చేశారు, అలా చాలామంది చేశారు. అవన్నీ కూడా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. అయితే పెద్ద సూపర్ స్టార్కి కూడా ఇలా చేయరు. నేను పెద్ద ఏదో సాధించేసినట్టు. చక్కగా ఆ టైంలో నేను గౌతమ్కి సపోర్ట్ చేసినా బాగుండని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే గౌతమ్కి సపోర్ట్ చేసిన గౌతమ్ ఫ్యాన్స్ అన్న నాకు కొంచెం సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఇలా అతనికి సపోర్ట్ చేసి అతని ఫ్యాన్స్ చేత అనిపించుకొని అసలు ఒక్కొక్క రేంజ్లో మాట్లాడుతున్నారు. ఆడంటాడు వాళ్ళ అబ్బాయి కంటే ఎక్కువ వ్యూస్ వస్తాయంట. మరి మీ అబ్బాయి ఛానల్ నువ్వు పెట్టుకొని మీ ఇద్దరు కూర్చొని చేసుకోండి. ఎందుకు మధ్యలో మరి నా వీడియోలు చెప్తాను, నా వీడియో కామెంట్ చేయటం అంటే? సరే, నేను పని పాట లేకుండా వీడియో చేస్తే నా వీడియో చేసే నువ్వెంత పని పాట లేనోడు అవుతావు? మరి నన్ను అన్నోళ్ళనే, నేను అందరిని అంటలేదు. ఈ పాయింట్ వాళ్ళు పర్టికులర్గా పదే ఈ మెసేజ్ చేశారు కాబట్టి వాళ్ళకి నేను సమాధానం ఇస్తున్నాను. సరే, నేను పని పాట లేని వీడియోనే చేశాను. నేను పని పాట లేని వీడియో చేసి నువ్వు చూస్తే నువ్వెంత పని పాట లేనోడువో నీకు అర్థం కావాలి. ఇది ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైంది. ఇక నుంచి వీడియోలు వస్తే ఏం చేసుకోగలరో అది కూడా చేసుకోండి.